విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమము వైజాగ్ ప్రారంభమైన ఈ ఉద్యమము వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఆ రోజు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని మహా ఉద్యమం స్టీల్ ప్లాంట్ ని కాంగ్రెస్ హయాంలో దళిత వర్గం దశల వారీగా పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఇది కాంగ్రెస్ కృషి. కాంగ్రెస్ యొక్క బాధ్యత తెలుగు ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇచ్చిన ఘనత. దాని తర్వాత ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఆయనే చేశారు. ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఇందిరాగాంధీ గారు ప్రకటించిన తర్వాత స్టీల్ ప్లాంట్ మొదలైన తర్వాత స్టీల్ ప్లాంట్ సంబంధించి యొక్క ప్రభుత్వ పరంగా ఖర్చు 14,000 బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని వినియోగచేసి సానుకూలంగా స్పందించారు. 1970లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో దీనిని గుజరాత్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ఇస్తామని ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది.